శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 58వ సర్గము. సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు, వారు మమ్ము గూర్చి ఏమి పలికారు అని దశరథుడు సుమంత్రుని అడుగుట. సుమంత్రుడు వారిని గూర్చి మహారాజునకు విశదపరచుట. కొంతసేపటికి స్పృహరాగా దశరథ మహారాజు ఊరడిల్లిన వాడై శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకొనుటకై ఆ సుమంత్రుణ్ణి తన చెంతకు పిలిచాడు. అప్పుడే పట్టుబడి తన యోధపతిని ధ్యానిస్తూ మిక్కిలి సంతాపమునకు గురి అయి అస్వస్థతతో నిట్టూర్చుచున్న ఏనుగువలే దశరథ మహారాజు నిరంతరము శ్రీరామునే స్మరించుచు దుఃఖశోకములతో కుమిలిపోతూ ఉన్నాడు. అట్టి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడ్డాడు. దుమ్ము కొట్టుకొని ఉన్న శరీరము కలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనను సమీపించిన సూతునితో సుమంత్రునితో మిక్కిలి ఆర్తికి లోనైన మహారాజు ఇలా అన్నాడు. ఓ సుమంత్ర, ధర్మాత్ముడైన నా రాఘవుడు మిగుల సుకుమారుడు, లాలనతో ముద్దు మురిపెములతో సుఖములతో పెరిగినవాడు. అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు, ఏమి తిని జీవిస్తున్నాడు? ఓ సుమంత్ర, దుఃఖమను మాటనే ఎరుగని రాజకుమారుడైన నా రాముడు ఇప్పుడు అచ్చట కష్టములకు ఎట్లు ఓర్చుకుంటున్నాడు. హంసతూలిక తల్పములపై శయనించు నా ముద్దుల పట్టి కటిక నేలపై దిక్కులేని వానివలే ఎట్లు పండుకొనుచున్నాడు. ఎల్లప్పుడూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా ఉండేవి. ఇప్పుడతడు నిర్జన వనములలో ఎట్లు నివసించుచున్నాడు. వనములలో పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు సంచరించుచుండును. ప్రమాదకరమైన నల్లత్రాచులు తిరుగాడుచుండును. అట్టి భయంకరములైన అరణ్యములలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎట్లు ఉండగలుగుతున్నారు? ఓ సుమంత్ర, సుకుమారియు దైవసేవా తత్పరయు అయిన సీతతో కూడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదచారులై ఎట్లు తిరగగలుగుచున్నారు? మందర పర్వత వనములలో ప్రవేశించు అశ్వని కుమారుల వలె మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశించుచుండగా నీవు స్వయముగా చూచితివి. నిజముగా నీవు ధన్యాత్ముడవు సుమా. ఓ సుమంత్ర, అడవులలో అడుగుపెడుతున్నప్పుడు మా రాముడు ఏమని చెప్పాడు? ఇంతకును లక్ష్మణుడు ఏం చెప్పాడు? వారి మాటలు సరే, మా కోడలు మైథిలి ఏమని చెప్పింది? ఓ సుమంత్ర, శ్రీరాముడు దేనిపై ఆసీనుడవుతున్నాడు, ఎట్లు శయనిస్తున్నాడు, అతని ఆహార విహారములు ఎలా ఉన్నాయి? ఈ విషయాల్ని వివరించుము. స్వర్గము నుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తిని పొందాడు. అట్లే శ్రీరాముని కథాశ్రవణముతో నేను శోక విముక్తుడనయ్యదను. మహారాజు ఇట్లు కోరిన తర్వాత సుమంత్రుడు కన్నీరు కారుస్తూ గొంతుక బొంగురు పోగా మాటలు తడబడుచుండగా ఆయనతోటి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరస ప్రణమిల్లుచు నాతో ఇలా చెప్పాడు. ఓ సుమంత్ర, ఆత్మజ్ఞానియు మహాత్ముడును పూజ్యుడును అయిన మా తండ్రి గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములను తెలుపుము. అంతఃపురములోని తల్లులందరికీ తగిన విధంగా నేను నమస్కరించినట్లు పలుకుము. వారికి మా క్షేమ సమాచారములను గూర్చి పూర్తిగా వివరింపుము. మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను తెలుపుము. మేమందరము క్షేమంగా ఉన్నట్లు శ్రద్ధాసక్తులతో ధర్మమును పాటించుచున్నట్లుగాను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విశదపరచుము. అమ్మా, నీవు నిరంతరము ధర్మతత్పరురాలువై ఉండుము. అగ్నికార్యములన్నీయును తగిన సమయములలో జరుగునట్లు చూచుచుండుము. మహారాజును దైవముగా భావిస్తూ ఆయన చరణములను సేవిస్తూ ఉండుము. తల్లి, నేను పట్టమహిషిని, అందరికంటేనూ పెద్దదానను అని తలపోయాక తల్లులందరినీ సమానముగా చూచుకుంటూ వారితో కలిసిమెలిసి ఉండుము. పూజ్యురాలైన కైకేయీ దేవిని కూడా రాజుగారితో సమానముగా గౌరవింపుము. రాజు భరతుడు వయస్సుచే చిన్నవాడే అయినను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కలిగి ఉన్నందున అందరికీ ఆదరణీయుడే. కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరతకుమారుని ఎడ రాజునందువలే ప్రవర్తింపుము. ఓ సుమంత్ర, మా కుశల వార్తను భరతునకు తెలుపుము. ఇంకనూ ఆయనతో మా తల్లులందరి ఎడ ధర్మబద్ధముగా సముచితముగా మసలుకునుము.
వారిని భక్తి శ్రద్ధలతో సేవించుచుండుము. బాహుబల సంపన్నుడవు, ఇక్ష్వాకు వంశకు వర్ధనుడవు, యువరాజువు అయిన నీవు మహారాజైన మన తండ్రిని గౌరవముతో చూచుకొనుచుండుము. వయోవృద్ధుడైన ఆ ప్రభువునకు అవరోధములను కలిగింపకుము. ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసులుకొనుచు నీవు యువరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా అతనికి తెలుపుము. ఇంకనూ శ్రీరాముడు కన్నీరు కారుస్తూ నాతో మిక్కిలి పుత్రప్రేమగల నా తల్లి, నాకే కాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తి శ్రద్ధలతో చూచుకొనుము అని పలికెను. ఓ మహారాజా, మహాయశస్వియు రాజీవలోచనుడును అయిన శ్రీరాముడు నాతో ఈ విధముగా పలుకుచునే సంతతధారగా కన్నీరు కార్చెను. ఓ రాజా, లక్ష్మణుడు మాత్రము మిక్కిలి క్రుద్ధుడై నిట్టూర్పులు విడుస్తూ ఇలా చెప్పాడు. ఓ సుమంత్ర, రాజకుమారుడైన శ్రీరాముని అడవులు పాలు చేయుటకు అతడు చేసిన అపరాధం ఏమిటి? రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బోధలు విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చెయ్యరాని పనిని చేశాను. దానివలన మేము కష్టాల పాలయ్యాము. శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయి యొక్క లోభగుణము కావచ్చును, లేదా రాజు ఆమెకిచ్చిన వరములైనను కావచ్చును. కారణము ఏదైనను ఇది శ్రీరాముని ఎడ చేసిన మహాపచారము. మహారాజు తన ఆజ్ఞకు తిరిగేలేదని ఇట్లు చేసెనా, లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా? ఏది ఏమైనను శ్రీరాముని వనములకు పంపుటం మాత్రము నా దృష్టిలో సముచితము కాదు. మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేక లోకవిరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను. కావుననే అతడు ఇట్లు పరితపిస్తున్నాడు. నేను మాత్రము మహారాజును ఇంకా తండ్రిగా గౌరవింపను. నాకు సోదరుడైనను, ప్రభువైనను, బంధువైనను, కడకు తండ్రి అయినను అన్నీయును శ్రీరాముడే. శ్రీరాముడు సమస్త లోకముల హితమునందే ఆసక్తుడై ఉండువాడు కనుక అతడు సర్వలోకములకును ప్రియమైనవాడు. అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటానడి క్రూరకర్మ చేసి ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడయ్యాడు. అట్టి ఆ రాజును లోకం ఎలా మెచ్చుకుంటుంది? ధర్మాత్ముడును సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును గూర్చువాడును అయిన శ్రీరాముని లోకధర్మమునకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకును బాధను గూర్చాడు. ప్రజారంజకుడే రాజుగాని ప్రజాబాధకుడు రాజల్లా అవుతాడు. కనుక అతడు రాజుగా ఉండతగడు. ఓ మహారాజా, జనకుని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితపిస్తూ నిట్టూర్చుచు నిశ్చేష్టురాలై ఉండిపోయింది. భూతము ఆవహించిన దానివలే ఆమె తన ఉనికిని తానే మర్చిపోయింది. దుఃఖములను ఏమాత్రమూ ఎరుగనిది ఆ రాజకుమారి. ఆ సాధ్వి తన పతికి సంభవించిన కష్టములను చూసి వగస్తూ ఉంది. ఆమె నాతో ఏమీయూ పలకక ఊరుకుంది. నగర ప్రయాణమునకు సిద్ధమగుచున్న నన్ను చూసి ఆమె చిన్నబోయిన ముఖంతో భర్త వైపు చూస్తూ వెంటనే కంటతడి పెట్టింది. నేను బయలుదేరు సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖమున అశ్రుధారలు స్రవిస్తూ ఉన్నాయి. లక్ష్మణుడు పక్కన చేరి ఉన్నాడు. సాధ్వి సీతాదేవి పరితపిస్తూ ఏడుస్తూ రాజరథమును నన్నును పదే పదే చూస్తూ ఉంది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 58వ సర్గము సంపూర్ణం. శుభం.